రూమ్ బ్యాగ్ పట్టుకొని బయలుదేరినా దేశాన్ని ఉద్ధరిద్దామని. ఏవో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసుకుంటూ కూర్చున్నా. ఎవరో వచ్చి మోటివేషన్ చెప్పారు, బోర్ కొట్టినప్పుడు సోలో ట్రావెల్ చేయాలి, వన్ డే అన్న ఎటైనా పోవాలి అది ఇది అని బ్యాగ్ తీసుకుని ఇంకొచ్చేసినాం బయటకి. బయటకు వచ్చి యశ్వంతపూర్ బస్ ఉంటే యశ్వంతపూర్ బస్ ఎక్కిన బెంగళూరులో. చూద్దాం అడిగిపోయినాక ఏమవుతుందో. ఇంపార్టెంట్ థింగ్ ఒకటి, ఇంట్లో కొత్త చెక్కుతారేమో తప్పకుండా పోతున్నారు. అంటే ఏమవుతుంది, కాలేజ్ ఉన్నది తీసి కంట్లో పోతుంది కదా. నైట్ 7కి ఎక్కిన, మార్నింగ్ 7కి దిగుతా. 12 hours. ఆగలేదు ఏదో తినాలి అక్కడ, అదే వచ్చింది అదే తినాలి. ఒకరిన రావడం జరిగింది, ఫ్రెష్ అయిపోవడం కూడా అయిపోయింది. నా జీవితంలో ఫస్ట్ టైం నేను రైల్వే స్టేషన్ వెయిటింగ్ హాల్లోకి వచ్చి స్నానం చేసిన. 10 minutesలో స్నానం చేసి రెడీ అయిపోయింది. చలో సీదా బీచే. చిచ్చి బీచ్ కాదు, నా పక్కన కూర్చున్న ప్యాసింజర్ అసలు చాలా మంచోడు. అసలు ఆయన అన్ని ట్రైన్ దిగి మరీ నాకు చూపించిపోయాడు, ఇట్ల నుంచి పోతే ఈడ బస్సు ఉంటుంది ఎక్కువ నువ్వు అది ఇది అని. టెంపుల్స్ ఉన్నాయంటే ఆత్మలింగం మహాబలేశ్వరం టెంపుల్ ఉందన్నమాట, చూడాలి. అది కూడా నాకు తెలియదు అసలు ఏముంటాయి అవగాహనలో. పెద్ద హీరో లెక్క బ్యాగ్ వేసుకొని వచ్చి పడేసిన. మనుషులు అంటేనే మంచి వాళ్ళు. టెంపుల్కి వెళ్ళి బీచ్కి వెళ్ళిపోయాం. బస్సు వస్తలేదు, మూసుకొని బండి తీసుకుని అయిపోతుండే, బస్సే వస్తలేదు. ఫైనల్లీ బస్సు దొరికేసింది. ఏదైతే ఒక 10 నిమిషాలు వెళ్ళిపోవడమే. పంచ కొనుక్కున్నా, ఒకటి 50 రూపీస్కి దొరికితే పంచ కొనుక్కున్నా. వెళ్ళిన లైన్లో నిలబడ్డా 2 hours, 1.5 hours పట్టింది. అక్కడ దగ్గరికి వెళ్ళినాక అసలు ఆయన పంతులు తెలుగు ఆయనో కన్నడ ఆయనో తెలీదు. ఆయన మాట్లాడుతుంటే ఎవరు వినట్లే. నేను వెళ్ళి ఆయనతో మాట్లాడుతుంటే ఆయన సపరేట్గా పక్కకి పిలిచి సపరేట్ దర్శనం చేయించింది నాకు, ఇట్లా దగ్గరికి వెళ్ళి ముట్టుకొని. మరి అసలు ఏం వెళ్తాంలే టెంపుల్కి అనుకున్నా అని మళ్ళీ రామ్ కదా అని పంచ కొనుక్కొని వెళ్ళిపోయినా అని సూపర్ దర్శనం చేయించిండు అసలు ఆయన. అస్సలు ఫుల్ లక్కీ ఈరోజు. దగ్గరికి వెళ్ళి ఇట్లా టచ్ చేయించి వాటర్ పోపించి మరి తీసుకొచ్చిండు. అసలు హైలైట్ అసలు అది. గాడ్స్ ప్లానే బాగుంది. బాబా ఈ బీచ్కి వస్తే దోలొల్లి ఫుల్ వేడిగా ఉంటుంది. వస్తే ఈరోజు మొత్తం సాయంత్రం వరకు తినే కావాలి. చెప్పిన మా వాళ్ళకి ఇప్పుడే ఫోన్ చేసి, మా మమ్మీ చెప్పకుండా పోతున్నావు ఏందిరా, చెప్పకుండా చేస్తున్నావు పనులన్నీ అంటున్నా. ఏమనలే, చెప్పేసి పో, ఎడిగిపోయినా పోవద్దని చెప్పలే, చెప్పేసి పో అని చెప్పిన. స్వీట్ ఫోన్ మా డాడీ అయితే ఏమంటలేడు, ఒకరుమేనా సరే ఓకే అంటున్నాడు. అంతే రియాక్షన్ అంతే మా డాడీ. ఆకలి అవుతుంది, నైట్ కూడా దోశ తినేసి తీసుకెళ్ళి నీళ్ళలో ఆడుకుంటాం. దీని బెంగళూరు నుంచి గోకర్ణకు ట్రైన్లో వచ్చినప్పుడు కూడా ఇంత ఇబ్బంది కాలే. అమ్మ ఈ ఇసుకలో నడవాలంటే చిరాకు, నడవ బుద్దే కాదు. అయిపోయింది బీచ్లో దొంగడాలు అయిపోయినాయి, గెంతడాలు అయిపోయినాయి. వెళ్ళి మెక్కాలి, ఫ్రీ ఫుడ్ పెడతారంటాడా. వెళ్ళి ఫుల్గా మెక్కేసి ఇంకో బీచ్ ఎత్తుక్కోవాలి మధ్యాహ్నం చూడడానికి. ఆ బీచ్ అయిపోయినాక రిటర్న్ వెళ్ళి ట్రైన్ ఎక్కడమే. సింపుల్ ప్లాన్.
సక్సెస్ఫుల్గా ఫస్ట్ సోలో ట్రిప్ కాదు ట్రావెల్ కంప్లీట్ అయింది. టైం 5:30 PM. 6:30 ట్రైన్ ఉంది, వెళ్ళి పట్టుకోవాలి దాన్ని, ఇంక పరిగెత్తాలి. ట్రావెల్ బాగానే అయింది, గుడ్. ఎందుకు వేసావి సోలో ట్రావెల్, ఎందుకు నీకు ఇవన్నీ అంటే సరదా, జస్ట్ ఫర్ ఫన్, సరదా అంతే. మన కెమెరాలో క్యాప్చర్ చేయట్లే కానీ అదే మురుడేశ్వర్. మ్యాన్ చెట్లు వచ్చేసినాయి, షాట్ అక్కడక్కడ అదే. ఎండ మండింగ్, చెమట పుట్టింగ్, ఓ మై గాడ్. ఆ బీచ్లో ఎండ పిచ్చ పిచ్చ కొట్టేస్తుంది. 5 అవుతున్న టైం అయినా ఎండ కొడుతుంది. ఇది మా జీవితం. ఫస్ట్ ఛార్జింగ్ పెట్టాలి, ఫోన్ 10 ఉంది. ఓకే బాయ్.